వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా తగ్గిపోతుందంటూ ప్రభుత్వ గణాంకాలు అయితే చెప్తుంటే, నెల్లూరు విఆర్సి మున్సిపల్ హై స్కూల్లో మాత్రము ఇప్పటికే నో అడ్మిషన్స్ అని బోర్డు కూడా వేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో ఈ మున్సిపల్ స్కూల్ను మాత్రం మూసివేసి ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పొంగూరు నారాయణ ఈ స్కూల్ని మున్సిపల్ హై స్కూల్గా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో మంచి విద్యాబోధనలు ఇక్కడ నేర్పించేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులను కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. దీంతో ఈ స్కూల్లో చదువుకోవడానికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే ఒక్కరోజే అడ్మిషన్స్ పూర్తిగా అయిపోయినట్లు కూడా ఇక్కడ బోర్డులో చూస్తున్నాము. ప్రస్తుతము మనము చూస్తున్నాము, అంటే బయట కానీ అదేవిధంగా అడ్మిషన్స్ కోసం వస్తున్నారు. అయితే అడ్మిషన్స్ పూర్తిగా అయిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, పిల్లల అడ్మిషన్స్ కోసం వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ వచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్కూలు ప్రారంభించక ముందు నుంచి 10-15 రోజుల ముందు నుంచే వాళ్ళ పేరెంట్స్ మొత్తం వచ్చి తమ పిల్లల్ని చేర్పించుకోవడం కోసము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అయితే గత 2 రోజుల కిందట నో అడ్మిషన్స్ అని కూడా బోర్డు కూడా వేసేయడం జరిగింది. ఎందుకంటే సీట్లు కూడా లేవని చెప్తున్నారు. ప్రస్తుతము ప్రధానంగా విద్యా సంస్థల అధినేత అయిన పొంగూరు నారాయణ విద్య మీద పట్టు ఉంది. అంటే ఈ స్కూళ్ళు కూడా చాలా అభివృద్ధి పరుస్తారు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కూడా ఒక ఆలోచనతో తల్లిదండ్రులు మొత్తము ఈ విఆర్సి మున్సిపల్ హై స్కూల్ని చేర్పించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రము సీట్లు లేవు. పెద్ద వాళ్ళ చేత కూడా రికమెండేషన్స్ కూడా చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అసలు అడ్మిషన్స్ ఎందుకు లేవు, ఎంతమంది చేరారు తదితర విషయాలు తెలుసుకునేందుకు విఆర్సి మున్సిపల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విఆర్సి మున్సిపల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారా? ఎంతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్, నో అడ్మిషన్స్ అని బోర్డు వేసేసారు. ఒక పక్క చూస్తే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య లేదు, విఆర్సీలో మాత్రము బోర్డు కూడా వేసేసారు. దీనికి కారణం ఏమంటారు? సార్, విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అనేది లాస్ట్ ఇయర్ జూన్ 15న నారాయణ సార్ గారు ప్రారంభం చేశారు. లోకేష్ గారు జూలై 2వ తేదీ వచ్చి దీన్ని అందరికీ కూడా అంకితం చేశారు. ఈ పాఠశాలలో లాస్ట్ ఇయర్ 1065 స్టూడెంట్స్ని నారాయణ సార్ గారు చేర్చారు. ఆ విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకుంటూ ఇంగ్లీషు మాట్లాడుతూ ఎవరైతే స్కూలుకు పోకుండా ఇండిసిప్లైన్డ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా డిసిప్లైన్డ్గా స్కూల్కి వస్తూ చక్కటి వాతావరణాన్ని కల్పించగలిగాం. అందువల్ల ప్రతి పేరెంట్ కూడా వారికి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి అడ్మిషన్ కావాలని అడుగుతున్నారు. కానీ విద్యార్థులు ఎవరైతే చేరి ఈ పాఠశాలలో చదువు కొనసాగిస్తున్నారో వారి అడ్మిషన్స్ అలాగే ఉన్నాయి కాబట్టి కొత్త వారికి అడ్మిషన్స్ ఇవ్వడానికి మనకి అవకాశం లేకుండా పోయినందుకు చింతిస్తున్నాం. ఇంకేదైనా అకామిడేషన్ పెరిగితే తప్పకుండా నారాయణ సార్ గారు వారందరికీ కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చి చదివించే ఏర్పాటు ఉంటుంది సార్. ఒకటి అంటే ఫస్ట్ ఈ స్కూలు పెట్టడానికి కూడా నారాయణ సారు పేద మధ్యతరగతి ప్రజలు పిల్లలు, అదేవిధంగా ఈ చెత్త కుప్పల్లో ఉండే నిరుపేదలు, కాలువగట్టల మీద ఉండే పిల్లల్ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు చూస్తే కార్లలో కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని చేర్పించడానికి వస్తున్నారు. అంటే ఎందుకు అంత ఫోకస్ అయిపోయింది ఒక్కసారిగా? అంటే ఏమైనా న్యూ టెక్నాలజీ ఏమైనా ఉందా సార్? ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏవైతే హై నాలెడ్జ్ అండ్ హై టెక్నిక్, హై మెథడాలజీ ఉపయోగించి టీచ్ చేస్తున్నారో సేమ్ మెథడ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ హియర్. ఐఎఫ్బి ప్యానెల్ అన్ని స్కూళ్ళలో 72 ఇంచెస్ ఉంటే ఇక్కడ 84 ఇంచెస్ ఐఎఫ్బి ప్యానెల్ ఉంది. అలాగే నారాయణ స్కూల్స్లో ఎన్ కనెక్ట్ అనే ఒక యాప్ మనీ కట్టిన ఫీజు కట్టిన వాళ్ళందరికీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మాత్రం ఫ్రీగా ప్రతి స్టూడెంటు ఎన్ కనెక్ట్ యాప్ వాడుకోవచ్చు. అలాగే ఐఐబి ప్యానల్లో కూడా ఎన్ కనెక్ట్ యాప్ ఉపయోగించి టీచర్స్ వాళ్ళ లెసన్స్ టీచ్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా కొంత హైఫై నాలెడ్జ్ స్టూడెంట్స్కి అందుతుంది సార్. అలాగే ఎడ్యుకేషన్లో
హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి నారాయణ సార్ వాళ్ళ స్టాఫ్ని పంపిస్తున్నారు. అలాగే డిసిప్లిన్కి కోఆర్డినేటర్స్ని వీక్లీ థ్రైజ్ కోఆర్డినేటర్స్, ప్రైమరీ కోఆర్డినేటర్, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్, హై స్కూల్ కోఆర్డినేటర్ వచ్చి ఎంతవరకు టీచింగ్ చక్కగా జరుగుతుంది, ఎంతవరకు టీచింగు విద్యార్థులకు అందుతుంది, ఎంతమంది స్టూడెంట్స్ బాగా మాట్లాడగలుగుతున్నారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఆన్ పేపర్ రాసి దాన్ని ఆన్లైన్లో నారాయణ సార్ గారికి పెట్టడం, నారాయణ సార్ గారు దాన్ని వెరిఫై చేసుకుంటూ ఈ స్టూడెంట్స్ ఇంత పర్సంటేజ్ ఇంప్రూవ్ అయ్యారు, ఇంకెంత పర్సంటేజ్ ఇంప్రూవ్ కావాలి అని ఆయన ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇస్తున్నందువల్ల మేము ఆ మిగిలిపోయిన ఎవరైతే డెవలప్ కావాల్సిన విద్యార్థులు ఉన్నారో వారి మీద శ్రద్ధ వహిస్తున్నాం. తద్వారా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకొకటి అంటే ఈ స్కూల్ని ఆదర్శంగా తీసుకుని నెల్లూరు నగరంలో మరిన్ని ఈ మున్సిపల్ స్కూల్స్ కూడా రూపుదిద్దుతున్నారు. నారాయణ సార్ యొక్క ప్రెస్ నోట్ని అనుసరించి నేను చెప్పగలిగేది ఏంటంటే, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో 15 హై స్కూల్ని ఈ విఆర్ హై స్కూల్కి పోటీగా తయారు చేస్తానని సారే ప్రకటన చేశారు. ఈ మధ్య మనం చూసినట్లయితే డిఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ మూలాపేటలో చాలా చక్కగా ఉంది. చూస్తే ఇది ఏదో కార్పొరేట్ స్కూల్ ఇక్కడ వచ్చినట్లుగా అనిపిస్తుంది. అట్లాగే ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా రెడీ అవుతుంది. తర్వాత లాస్ట్ 3 days బ్యాక్ సార్ యొక్క మీటింగ్లో నేను జడేచ్ నగర్ హై స్కూలు మ్యాప్ చూశాను. ఆ ఎలివేటెడ్ మ్యాప్ చూస్తే ఇదేదో లండన్లో ఉన్నటువంటి హైఫై బిల్డింగ్ లాగా ఉంది. ఈ విధంగా హైలీ ఎలివేటెడ్ 15 హై స్కూల్స్ని సార్ డెవలప్ చేయాలని, విఆర్ హై స్కూల్ కన్నా పోటీగా స్కూల్ నడిపి పేద విద్యార్థులకి ఉన్నత విద్యను ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలకి మనం ఇచ్చేటువంటి పెన్షనో 4,000, 5,000, 10,000 డబ్బుల సహాయం కన్నా కూడా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డను చదివిస్తే ఆ బిడ్డ ఉద్యోగం పొంది తరతరాలుగా ఆ కుటుంబాన్ని చూసుకుంటారనేది సార్ యొక్క సంకల్పం. ఈ సంకల్పానికి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి విద్యార్థులకి, పేద విద్యార్థులకి చదువు చెప్పి వాళ్ళని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో నారాయణ సార్ గారి యొక్క ఉద్దేశం ఎంత అద్భుతంగా ఉందో అంతే అద్భుతంగా ప్రతి టీచరు ఇక్కడ పేద పిల్లలకు సహాయం చేసి వాళ్ళని డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరూ ఇన్స్పైరింగ్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ, టీచర్స్ అందరికీ కూడా మీ ప్రెస్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రజెంట్? ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతమంది తీసుకుంటారు సార్? యాక్చువల్గా అయితే 1065 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకో 2 సెక్షన్లు పెరుగుతున్నాయి, 10th క్లాస్ వచ్చింది కాబట్టి. అందువల్ల 1125 స్టూడెంట్స్ టోటల్గా అవుతారు సార్. ఈ విద్యార్థులందరికీ కూడా 31 సెక్షన్స్ నడుపుతున్నాం. 31 సెక్షన్స్లో విద్యార్థులు సంపూర్ణంగా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా చదువు బాగా చేసుకున్నారు. సార్, నారాయణ సార్తో పాటు వాళ్ళ కుమార్తె శరణి కూడా దీని మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారంట. సార్, శరణి మేడం గారు మా స్కూల్ మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. వారి స్కూల్స్ చాలా ఉన్నాయని విన్నాను. ఆ స్కూల్స్ మీద అంత టైం కేటాయిస్తున్నారా లేదా కానీ విఆర్ హై స్కూల్ మీద శరణి మేడం గారు మాతో మాట్లాడడం కానీ, కోఆర్డినేటర్స్తో మాట్లాడడం కానీ, మా స్కూల్స్ యొక్క స్టాటిస్టికల్ డేటాని అనలైజ్ చేసి ఈ స్కూల్లో ఈ పర్సంటేజ్ బాగుంది, ఈ పర్సంటేజ్ ఇంప్రూవ్ కావాలని ఆవిడ ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. మాకున్నటువంటి అడాప్షన్స్ కాల్స్ ఉంటాయి. ఈ అడాప్షన్స్ కాల్స్ కూడా ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్ అయింది, ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలనేది కూడా డైరెక్షన్స్ ఇస్తుంటారు. నారాయణ సార్ గారు ఒకవైపు ఆయన బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ స్కూల్ మీద ఎప్పుడు దృష్టి పెట్టి ఎప్పుడు మాతో మాట్లాడుతూ మాకు డైరెక్షన్స్ ఇస్తుంటారు. అదేవిధంగా శరణి మేడం గారు ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు మా స్కూల్ యొక్క విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, విద్యార్థుల అభివృద్ధి ఎలా ఉంది, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి ఈ ప్రతి అంశం కూడా మేడం గారు తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా మేడం గారు మాకు ఇచ్చేటువంటి విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్ అందిస్తారు. ఆ టిఫిన్ క్వాలిటీని మేడం గారే చెక్ చేస్తున్నారు. అలాగే సాయంత్రం పూట స్నాక్స్ ఇస్తున్నారు, అవి మేడం గారే చెక్ చేస్తున్నారు. తర్వాత టెక్స్ట్ బుక్స్, నారాయణ మెటీరియల్స్, ఇవన్నీ కూడా నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మేడం గారు ఫిబ్రవరి నెలలో నాతో మాట్లాడి ఎన్ని బుక్స్ మీకు జూన్కి అవసరమో అని చెప్పి ముందుగానే లెక్క తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కిట్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది ముందుగానే. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది సార్. సార్, ఒకటి అంటే ఈ సంవత్సరం నర్సరీ పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ అనుకోవచ్చా, ఎంతమంది తీసుకుంటారు, ఎంతమంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు? ఇప్పటి వరకు మనకున్నటువంటి
ప్రిలిమినరీ సెక్షన్ వచ్చి నర్సరీ. ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ లేదా సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ జరుగుతుంటాయి. మనకు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ విద్యార్థులు ప్రమోట్ అయ్యారు, యూకేజీ విద్యార్థులు ప్రమోట్ అయ్యారు, నర్సరీ విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. అన్ని క్లాసులు కూడా ప్రమోట్ అయ్యి PP1 క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ప్రమోషన్ ద్వారా భర్తీ కాబడ్డాయి. ఇంకా నర్సరీ క్లాస్ అనేది మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. దానిలో 25 సీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ 25 సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈ 25 సీట్స్కి అందరూ పేదవారు అప్లై చేస్తున్నారు. పేదవారు తరఫున పెద్దవారు చాలా కృషి చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఇతర మంత్రి కావచ్చు, తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు, వీరంతా కూడా వారికి తెలిసిన పేదవారిని, వారికి తెలిసినటువంటి విద్యార్థులను ఇక్కడ చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నర్సరీ మాత్రం ఫిల్ అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నర్సరీ ఇప్పటికే మొత్తం ఫుల్ అయిపోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున మాత్రం దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీనికి ఇక్కడ సీటు కోసము ఎమ్మెల్యే మంత్రులు రికమెండేషన్ కూడా తీసుకుని వస్తున్నారు. అయితే ప్రధానంగా నిరుపేద పిల్లలను దృష్టిలో పెట్టుకుని 1-2 సార్లు దాన్ని పరిశీలించిన తర్వాత పిల్లలకు, అలాంటి పిల్లలకు మాత్రం ఇస్తున్నాము. అవి కూడా పూర్తి అయినట్లు ప్రిన్సిపాల్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి.